హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి ఫస్ట్ న్యూస్ వచ్చేసి AEW గ్రాండ్ స్లామ్ సెప్టెంబర్ 25న ఉండబోతుంది. సో 3 మ్యాచెస్ ఆల్రెడీ అఫీషియల్ అయినాయి. ఈరోజు AEW డైనమైట్లో AEW ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ యంగ్ బక్స్ వర్సెస్ కైల్ ఫ్లెషర్ అండ్ విల్ ఆస్ప్రే. సో ఈరోజు ట్యాగ్ టీమ్ మ్యాచ్ గాట్లెట్ మ్యాచ్లో విల్ ఆస్ప్రే అండ్ కైల్ ఫ్లెషర్ అయితే గెలవడం జరిగింది. సో మరి యంగ్ బక్స్ని ఓడించి న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారు ఆస్ప్రే అండ్ కైల్ ఫ్లెషర్, లేకపోతే యంగ్ బక్స్ వీళ్ళని కూడా ఓడించి రిటైన్ చేసుకుంటారు అనేది మనకు సెప్టెంబర్ 25న తెలుస్తుంది. అండ్ సెకండ్ మ్యాచ్ జాన్ మాక్స్లీ వర్సెస్ డర్బీ అలెన్. సో జాన్ మాక్స్లీ పిలుస్తూ ఉన్నాడు 2-3 వీక్స్ నుంచి డర్బీ అలెన్ ఎక్కడ రా అని నీతో మాట్లాడాలి అని. సో ఆ మాట్లాడేది ఏంటి అంటే డర్బీ అలెన్కి ఒక ఆపర్చునిటీ ఉంది, తను ఒక బ్యాటిల్ రాయల్ గెలిచిండు, AEW వరల్డ్ ఛాంపియన్షిప్కి కంపీట్ చేసే ఛాన్స్. సో ఆ ఆపర్చునిటీ నువ్వు నాకు ఇవ్వు, ఎందుకంటే నువ్వు ఇంకా రెడీగా లేవు వరల్డ్ ఛాంపియన్ అవ్వడానికి. 5 years బ్యాక్ రెడీగా లేవు, ఇప్పుడు కూడా రెడీగా లేవు. సో బెటర్ నువ్వు నాకు ఆ ఆపర్చునిటీని ఇచ్చేయని అయితే జాన్ మాక్స్లీ అడుగుతాడు. బట్ డర్బీ అలెన్ చెప్తుంటే నేను నిన్ను ఒక హీరోలాగా భావించిన, నేను నిన్ను చూసుకుంటా ఎదిగిన, నీ నుంచి చాలా నేర్చుకున్నా, బట్ నువ్వు ఈరోజు ఇలాగా తయారవుతావు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని డర్బీ అలెన్ చెప్తాడు. నీకు ఒకవేళ షాట్ కావాలంటే 1-on-1 మ్యాచ్ ఆడు, నన్ను ఓడించి ఆ టైటిల్ షాట్ తీసుకో అనేది చెప్పడం జరుగుతుంది. సో గ్రాండ్ స్లామ్లో జాన్ మాక్స్లీ వర్సెస్ డర్బీ అలెన్ 1-on-1 మ్యాచ్. జాన్ మాక్స్లీ గెలిస్తే AEW వరల్డ్ ఛాంపియన్షిప్కి ఆపర్చునిటీ అయితే వస్తుంది మాక్స్లీకి. మనం చూసినాం జాన్ మాక్స్లీ ఏం చేసిండో AEW ఆల్ అవుట్లో వరల్డ్ ఛాంపియన్ బ్రయన్ డానియల్సన్ని పాస్ అవుట్ చోక్ చేసిండు ఆ పాలిథిన్ బ్యాగ్తోని. సో మరి చాలా క్రూవల్గా మారిపోయిండు. మరియా షఫియర్తో అయితే అలైన్ అవ్వడం జరిగింది. అండ్ మొత్తం క్లాడియా కావచ్చు, ప్యాక్ కావచ్చు, సో వీళ్ళందరూ బ్రయన్ మీద టర్న్ అవ్వడం జరిగింది ఆల్ అవుట్లో. సో మరి ఏం జరగబోతుంది అండ్ ఇంకా ఏం చేస్తారు, అసలు వీళ్ళ ఎజెండా ఏంటిది, ఐడియా ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని వీక్స్ అయితే 100% వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది సెకండ్ మ్యాచ్. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి బ్రయన్ డానియల్సన్ వర్సెస్ AEW కామెంటేటర్ నైజెల్ మెకెనస్. సో ఇప్పుడు కామెంటేటర్ బట్ తను రెజ్లర్ యాక్చువల్గా. సో బ్రయన్కి అండ్ నైజెల్కి చాలా హిస్టరీ ఉంది రింగ్ ఆఫ్ ఆనర్లో. బ్రయన్ డానియల్సన్ WWEకి సైన్ చేయకముందు వీరిద్దరి మధ్య ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రైవర్లీస్ ఉండే రింగ్ ఆఫ్ ఆనర్లో. దాని తర్వాత WWEకి బ్రయన్ అండ్ నైజిల్ ఇద్దరు ఒకటేసారి సైన్ చేయడం జరిగింది. బట్ నైజిల్ WWE కాంట్రాక్ట్ ఎందుకు తీసేసిలా అంటే తనకి షోల్డర్ ఇంజురీ ఉండడం వల్ల తనని కాంట్రాక్ట్ నుంచి అయితే తీసేయడం జరిగింది. సో బ్రయన్ WWEలో కంటిన్యూ అయ్యిండు అండ్ దాని తర్వాత ఎంత సక్సెస్ చూసిండో బ్రయన్ డానియల్సన్ మన అందరూ తెలిసింది. అయితే నైజెల్ ఇక్కడ WWE కాంట్రాక్ట్ కోల్పోయి TNAలో వర్క్ చేసిండు. అండ్ TNAలో కూడా తనకు కొన్ని హెల్త్ ఇష్యూ, హెపటైటిస్ సంథింగ్ వచ్చిన తర్వాత అందులో నుంచి కూడా దూరం అవ్వడం జరిగింది. అండ్ చాలా ఇయర్స్ పట్టింది. దాని తర్వాత WWEలో కామెంటేటర్గా జాయిన్ అయ్యిండు. అండ్ కామెంటేటర్గా కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ WWE రిలీజ్ చేసింది నైజెల్ని. అండ్ 2023లో AEWకి కామెంటేటర్గా మారడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి బ్రయన్ డానియల్సన్ AEW మ్యాచ్ ఎప్పుడు వచ్చినా కానీ తనంటే ఇష్టం లేనట్టుగా తన గురించి జోక్ చేస్తూ హేళన చేస్తూ కామెంటరీ చేసేవాడు. సో ఫైనల్లీ ఆ హేట్ అయితే నిజం అయిపోయిందని చెప్పుకోవచ్చు. తనకు బ్రయన్ డానియల్సన్ అంటే ఇష్టం లేదు అనేది మనకి క్లియర్ కట్గా తెలిసింది. సో అది ఫైనల్లీ మనకి మ్యాచ్ రూపంలో రాబోతుంది సెప్టెంబర్ 25న. అయితే ఒక క్లాజ్ ఉంది, బ్రయన్ డానియల్సన్ కంప్లీట్గా మెడికల్గా క్లియర్ అయితేనే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది సెప్టెంబర్ 25న. సో 100% మోస్ట్లీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నైజిల్ 15 years బ్యాక్ వీళ్ళిద్దరు 1-on-1 మ్యాచ్ అయితే కంప్లీట్ చేసిండు. సో 15 years తర్వాత మళ్ళీ బ్రయన్ డానియల్సన్ వర్సెస్ నైజెల్ మెకెనస్ 1-on-1 మ్యాచ్ అయితే ఉండబోతుంది గ్రాండ్ స్లామ్లో. సో ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ మ్యాచ్, చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది అని. అండ్ అంతేకాకుండా హర్ట్ బిజినెస్ బాబీ లాస్లీ, MVP అండ్ సెల్టన్ బెంచ్మ్యాన్. సో వీళ్ళు ముగ్గురు AEWకి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. AEWతో చర్చలు, మాటలు అయితే నడుస్తున్నాయంట. సో తొందరలోనే 100% వస్తారు. అండ్ అంతేకాకుండా ఇంకొక మ్యాచ్ కూడా మనకి గ్రాండ్ స్లామ్కి వచ్చే ఛాన్స్ ఉంది, ఆరెంజ్ క్యాసిడీ వర్సెస్ క్రిస్ జెరికో. సో 4 years బ్యాక్ ఆరెంజ్ క్యాసిడీ క్రిస్ జెరికో ఫ్యూడ్ మనకి మీకు ఒకవేళ చూసుంటే 4 years బ్యాక్ AEW గుర్తే ఉంటుంది. వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యూడ్ ఉండే 4 years బ్యాక్. ఆ టైంలో క్రిస్ జెరికోది అండ్ ఆరెంజ్ క్యాసిడీ మొత్తం ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి క్రిస్ జెరికో మీద పోయడం జరుగుతుంది. అండ్ ఆ రోజు ఒక వైట్ సూట్ వేసుకుంటాడు, ఆ సూట్ కాస్ట్ $7,000. సో $7,000 సూట్ ఖరాబ్ చేసినామని క్రిస్ జెరికోకి 4 years తర్వాత ఇప్పుడు గుర్తొస్తుంది. సో మళ్ళా నాకు ఆ మనీ పే చేయాలి, నువ్వు అప్పుడు మనీ ఇవ్వలేదు ఆ సూట్కి, $7,000 నాకు ఇస్తావా లేదా అని ఆరెంజ్ క్యాసిడీ బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తారు కదా తన ఎంట్రన్స్ అప్పుడు అదంతా. సో ఆ బ్యాక్ ప్యాక్ తీసుకుంటాడు
తీసుకుంటాడు. సో తన నుంచి తీసుకున్న తర్వాత ఆ బ్యాక్ ప్యాక్లో ఏముందని చూస్తాడు, అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆరెంజ్ క్యాసిడీ బెస్ట్ ఫ్రెండ్స్ చెక్ ట్రెంట్ అండ్ క్రిస్ స్టాట్లాండర్. సో వాళ్ళ ఫోటో ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో దాని గురించి మాట్లాడదా అంటే మనకి బ్యాక్ స్టేజ్లో ఆరెంజ్ క్యాసిడీ క్రిస్ జెరికోకి ఇవ్వాల్సిన 7,000 క్యాష్ రూపంలో ఇవ్వడు, కాయిన్స్ రూపంలో ఇస్తాడు. సో చేంజ్ రూపంలో ఏం చేస్తారంటే ఆరెంజ్ క్యాసిడీ, మార్క్ బ్రిస్కో అండ్ కైల్ వాళ్ళిద్దరూ మనకి ఆ బుల్డోజర్లో కాయిన్స్ వేసుకొని వచ్చి క్రిస్ జెరికో కొత్త బెంట్లీ కార్ మీద 7,000 కాయిన్స్ని అయితే డంప్ చేయడం జరుగుతుంది. సో బెంట్లీ కార్ ఎంత కాస్ట్లీ ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మా అంతా తెలిసిందే. సో ఫస్ట్ రైడ్ అవుతాడు క్రిస్ జెరికో. సో వీళ్ళిద్దరి మధ్య కూడా మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది గ్రాండ్ స్లామ్లో. వీళ్ళిద్దరి మధ్య అన్న లేకపోతే ముగ్గురు మధ్య అన్న, ఎందుకంటే ఆరెంజ్ క్యాసిడీకి హెల్ప్గా మార్క్ బ్రిస్కో, కైలీ ఓరైలీ అయితే ఉన్నారు. సో వీళ్ళతోనే క్రిస్ జెరికో, బిగ్ బిల్ అండ్ బ్రయన్ కీత్ 3-on-3 ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఆర్ 1-on-1 క్రిస్ వర్సెస్ ఆరెంజ్ అన్న ఉంటుంది గ్రాండ్ స్లామ్లో. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా ESPN వాళ్ళు కాంబాట్ స్పోర్ట్స్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ నేమ్స్ టాప్ 15 అయితే లిస్ట్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 15లో బాక్సింగ్, MMA, ప్రో రెజ్లింగ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని టాప్ 15 నేమ్ చేసారు. సో అందులో మన ప్రో రెజ్లింగ్ రిలేటెడ్ వాళ్ళు ఎవరు ఉన్నారంటే టాప్ 3లో నిక్ ఖాన్, CEO, టాప్ 5th పొజిషన్లో ట్రిపుల్ H, COO, చీఫ్ కంటెంట్ ఆఫీసర్, 6th పొజిషన్లో డ్వేన్ ద రాక్ జాన్సన్, డైరెక్టర్ ఆఫ్ TKO, అండ్ 12th పొజిషన్లో AEW ప్రెసిడెంట్ టోనీ ఖాన్, 13th పొజిషన్లో లోగన్ పాల్. సో వీళ్ళు ప్రో రెజ్లింగ్ సంబంధించిన వాళ్ళు టాప్ 15లోనైతే ఉండడం జరిగింది. అండ్ అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు కొన్ని రెజ్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.